టీం ఏ 10 లేదా అంతకు మించిన బెలూన్లను పగిలిపోకుండా కాపాడగలిగితే విజయం టీం ఏది అవుతుంది. అటు కాని పక్షంలో టీం బి విజేతలుగా ప్రకటించబడతారు. బిగ్ బాబాయ్ మన వచ్చేసి ఈగల్ టీం వచ్చేసి పాల్గొడతారని చేసినారు. అలాగనే వచ్చేసి దోమల టీం వచ్చేసి కాపాడుతా అన్నారు బెలూన్స్. ఇంకా ఆట మొదలు పెడతానికి మీ అనౌన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయ్యో అయ్యో టూత్ పిక్స్ ఇంకా కొన్ని బాటిల్ టూత్ పిక్స్ ఇయ్యి, జేబులో దాచుకుంటే టూత్ పిక్స్ ఇవ్వు. తీసుకున్నారు మీరు వచ్చినాయే 3 టూత్ పిక్స్ ఇవ్వే. చూడు రాళ్ళు రాయి సంచార
రూల్ బుక్ ఏమైనా చేసుకోండి అన్నారు. ఏమన్నాడు కాదు టూత్ పిక్స్ తోటే చేసినాం మేము. ఇనుము తీసుకుని చూపిస్తున్నారు. ఉయ్యాల దగ్గర ఉన్న ఇనుము తీసుకుని చూపిస్తున్నారు. అది బయట సంచాలక నిర్ణయం ఇది. బయట నుంచి ఎత్తకొచ్చిన అనౌన్స్మెంట్ వస్తుందా? సంచాలక నిర్ణయం ఇది. సంచాలక నిర్ణయం. నన్ను ఎంచుకున్నారు కదా మీరు. దీని నన్ను లోపల ఎంచుకున్నారు కదా. ఇనుప నేను ఎవరు పక్కన ఇనుపని నాయకుడితో కట్టి వాళ్ళ పక్కన కొడుతున్నారు. మాట్లాడతాను. మొహానికి తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సంచాలకుని మాట్లాడతాను. ఇవన్నీ ఆ పక్కని కాదు. ఏం డిసైడ్ చేస్తున్నాడు అవి అనవసరం మాకు. ఇది దీని మీద మీరు మాట్లాడాలి. దీని మీద మీరు మాట్లాడాలి. తీసుకొచ్చారు సార్. ఇనుముని దీన్ని గమ్మంటిచ్చారు సార్. ఇది గమ్మంటి తీసుకొని కొడుతున్నారు. రాళ్ళు తీసుకొని కొడితే తగిలినాయి కదా. ఈ సెప్టిక్ ఇది చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ బాగా చిలుం పట్టి ఉన్నాయి. తగిలితే తగలరాని చోట తగిలితే చిలుం పడితే తగ్గితే ఇంకా సెప్టిక్ అయింది. రాళ్ళు కూడా తీసుకొని కొట్టేవాళ్ళు ఇది తీసుకొని కొడుతున్నారు. ఇట్టయితే గేమ్ ఎట్టా సార్ విన్ ఇచ్చేది? మీరే చెప్పాలి సార్. పెద్ద సంచాలక వాళ్ళ టీం లోంచి సంచాలకుని పంపించారు. కొన్ని కొట్టేసుకున్నారు. అది కూడా వాళ్ళకి తెలుసు. గమ్మనుంది అది వాళ్ళతో మీరు గమ్మనుండి సంచాలక గారు చెప్తారు. బిగ్ బాబాయ్ ఈ బెలూన్స్ టాస్క్లో వచ్చేసి కాంటెంట్స్ మాట్లాడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఒక 20 సెకండ్స్ మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు. ఫస్ట్ మీరు రాండి భాను గారు మాట్లాడి. మీరు ఏదైనా చెప్పాలంటే దీంట్లో ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. మాకు కొంచెం ప్లేస్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు గేమ్ మాత్రం అవుట్ సైడ్కి వెళ్ళొద్దు, ఇవతల సైడ్కి వెళ్ళొద్దని. మేము ఈ ప్లేస్లో మాత్రమే ఉన్నాం. ఈ ప్లేస్లో ఉండి గేమ్ ఆడినప్పుడు మాకు ఇనపి గట్టెట్ వస్తాయి. ఇప్పుడు ఈ ఉయ్యాలతో ఉన్నది ఏదో ఇనిమిది ఇరిగిపోయి అది తీసుకొచ్చి మీరు కొట్టినారు దీంతో అంటే అది మేము యాక్సెప్ట్ చేయలేము. మా చేతుల్లో ఉన్నాయి టూత్ పిక్స్ మాత్రమే. మేము కట్టెలు తెచ్చుకున్నాం. కట్టెలు అక్కడే పడిచేసినాం. కట్టెలతో కూడా ఆడలా. ఏంటంటే వీళ్ళు ఈ మూలు ఉన్నారు. కట్టెలతో కొట్టడానికి కూడా మాకు లేదు. కేవలం ఈ టూత్ పిక్స్ తోటే మేము అసలు గేమ్ ఆడాము. మేము నిన్నైతే న్యాయంగా చెప్తామని ఎంచుకున్నాము. మీరు న్యాయం చేయాలని పుల్లతో మాత్రమే కొట్టాము. ఇనుముతో మేము కొట్టలేదు. వాళ్ళ రాయిలతో ఇచ్చి కొట్టారంటే అక్కడ రాళ్ళు లేవు. ఏ విధంగా కొడతాము? మా చేతుల్లో మీరు చూస్తున్నారు కదా. కెమెరా చెక్ చేసుకోమనండి కావాలంటే బిగ్ బాస్ ని. మేమైతే రాళ్ళు ఇచ్చుకుందని ఇనుములు ఇచ్చుకుందని కొట్ల. అయిపోయిందా? అయిపోయింది. ముజీర్ గారు మీరు మాట్లాడచ్చు. 20 సెకండ్స్. ఇది ఎవరు కొట్టారు? గమ్ ఎవరి దగ్గర ఉంది? ఎవరికి ఇచ్చారు? ఇలాంటి చాలా ఉన్నాయి. నేను ఇది ఒకటి కాదు. ఈ గమ్ములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒకరొకరు మాట్లాడండి. మీరేమో చెప్పాలనుకుంటే బిగ్ బాబాయ్ కెమెరాకు చూపించి మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడినారా? మీరు కెమెరా ముందు చూపించి చెప్పండి. తీసుకుంటాను. చూపించారు కదా. సో బిగ్ బాబాయ్ ఇది దీంతో ఆడడం వల్ల మేము గేమ్ ఆడలేకపోయాము. ఇది మొహానికి తగిలితే మా సేఫ్టీ ఇంజురీ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు. సెన్స్ ఉండాలి మనిషికి. బిగ్ బాబాయ్ ఆడుకోవాలంటే ఎలాగైనా ఇవ్వచ్చు కదా. కొంత ఇప్పుడు 20 సెకండ్స్ లో ముందు ఇప్పుడు మాట్లాడలేదు. సెన్స్ గురించి ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? ముజీర్ సెన్స్ నీకుందా? ఇది ఎక్కడ తెచ్చినారు, అది ఎక్కడ ఎవరు అమ్ముతున్నారు, ఇది ఎక్కడ తెచ్చినారు, అది మాకేం తెలుస్తుంది? మాకు ఇచ్చిన సంచాలక చూసినాడు కదా. అది ఎవరు తెచ్చినారు, ఎవరు అమ్ముతున్నారు, ఇవన్నీ మాకేం తెలుస్తుంది? జనాలు చూస్తారు కదా. జనాలు చూస్తారు, అందరూ చూస్తారు కదా. సెన్స్ గురించి నువ్వు మాట్లాడతావా? చెప్పండి. ఏంది నువ్వు చూసేది? ఇది ఇల్లు కాదు. సంచాలకులు ఉన్నాడు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ కెమెరా ముందు చెప్పండి.
మీరు కొట్లాడుతున్నారు నేను ఎందుకు సెన్స్ గురించి మాట్లాడతాడు. మాట్లాడుతున్నాడు కెప్టెన్ ఉంది సో కెప్టెన్ తర్వాత మాట్లాడుతుంది మీరు బయటికి సైలెంట్ గా ఉండండి మాట్లాడుకోండి. మీరు సైలెంట్ గా ఉండండి కెప్టెన్ మాట్లాడుతుంది మీకు తెలియదు సెన్స్ లేదంట మాకు. మా అందరికి సెన్స్ లేదంట మా టీం ఆగండి. మీరు మాట్లాడారు అయిపోయింది కదా కెప్టెన్ ఎవరమ్మా? మీరు కెమెరా ముందు వచ్చేసి మాట్లాడండి మిమ్మల్ని ఎందుకు పెట్టారు ఇక్కడ? మీరున్నారా? మీరు ఎందుకు పెట్టారు? మిమ్మల్ని ఎందుకు పెట్టారు? మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు ఏమన్నా చెప్పండి లేదా? మీరు చెప్పండి. మాట్లాడొద్దన్నారు కదా నేనేం చెప్పాను? ఆయన క్వశ్చన్ వేసాడు ఏంది చెప్పండి. ఇప్పుడు అతను వచ్చాడు మాట్లాడాడు, మీరు కూడా ఎదురొచ్చి సమాధానం చెప్పండి. ఆయన ఆయన పిలిచారు. ఒక్క నిమిషం ఉంటారా మీరు? ఇప్పుడు ఆమె చెప్పేటప్పుడు ఎవరైనా వచ్చారు మా టీంలో వచ్చి? ఒక్క నిమిషం ఆగండి. సంచాలకుడు అతన్ని పిలిచినారు, అతను వచ్చి మాట్లాడారు. పిలిచకుండా నేను వచ్చి పిల్లల పేరెంట్ ఎందుకు వస్తాను? ఎందుకు వస్తాను? సరే ఆయన పిలిచాడా? ఇప్పుడు ఆయన పిలిచాడా? నన్ను పిలిచినాడు. పిలిచినాడు. ఎవరిని? సంచాలక్ నన్ను పిలిచినాడు. సెన్స్ అంటే ఆయన చూడు చెప్పండి హోదా మా అందరికి అంటున్నాడు. ఆయన సెన్స్ లేదంటే ఆయన పేరా? వెనక జరగండి వెనక జరగండి 20 సెన్స్ లేదంటే ఆయన పేరు కాదు కదా? చెప్పాలనుకుంటే 20 ప్రతి సెకండ్స్ ప్రతి ఒక్క దాంట్లో వేలు పెట్టేది. ఆయన చెప్పలే కొంతమంది అన్నా నేను అంతే కదా కొంతమంది ఎవరున్నారు మీ టీం కాక కొంతమంది ఎవరున్నారు కాదు సంచాలక్ ఇప్పుడు వాళ్ళ టీం కాక కొంతమంది ఎవరున్నారు ఒకరొకరు మాట్లాడండి అంటాడా నువ్వు ఈ పాయింట్ చెప్పు వాళ్ళు కాక కొంతమంది ఎవరున్నారు గేమ్ లో మీరు మేము నువ్వు మాట్లాడేది తప్పు నువ్వు మాట్లాడేది తప్పు మీరు కాక మిగతా వాళ్ళు ఎవరున్నారు మేము తప్ప ఒకరొకరు మాట్లాడాలి అయిపోయింది కదా మాట్లాడు ఓకే ఓకే బిగ్ బాబాయ్ మా టీం లీడర్ మాట్లాడతారు. మీరే అంటే మీరే సచాలు మరి మీరు మాట్లాడలేదు కదా, మీరేం చెప్తారు? సంచాలనం చేయడం రాదు నీకు. రాదో లేదో మాట్లాడతాను చెప్పాను కదా. ఒకరొకరు మాట్లాడండి మీరు వెనక్కెళ్ళండి అయ్యా ఒకరొకరు మాట్లాడండి బుర్ర ఉంది కదా అందరికి ఒకరొకరు ఉంది కాబట్టి టూత్ పిక్స్ తో కొట్టాం, మరి చెప్పిన ప్రకారం మీరు కొట్టాం. కామ్గా ఉన్నారు మనం. చూస్తారు జనాలు చూస్తారు. ఏందో కొట్టాం చూస్తారు. నేను మాట్లాడతాను ఓ అని బీపీ పెంచుకుంటా వచ్చేస్తా ఎవరికి వచ్చింది బేబీ? ఎవరికి వచ్చింది బేబీ? నీకు వచ్చింది ఇప్పుడు కొడుతావు బేబీ. ఎవరికి వచ్చింది? ప్రతి ఒక్కరికి ఉండే మాకు కూడా మీ సార్లు ఓడి కట్టాలి నీ వేదాలు కనబడతాయి, నీ షో కనబడతాయి. షో చేయి ఇక్కడ. షో చేస్తున్నాం కదా 20 సెకండ్ మాట్లాడండి మాట్లాడండి అయిపోయింది అది మాట్లాడండి మన టీం నుంచి మా టీం లీడర్ మాట్లాడతారు. ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడండి. నేను మాట్లాడు సమీర్ మాట్లాడండి. మాట్లాడండి 20 సెకండ్లు మాట్లాడి ఈమె మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడి దొబ్బేసి మళ్ళీ వాళ్ళని పంపిస్తాను దొబ్బేడి ఏంటి? అది లాంగ్వేజ్ ఏంటి? మీరు దొబ్బేడి ఏంటి? నేను దొబ్బేయడం అంటే మీరు ఆ మాట ప్రవర్తిస్తున్నారు మీరు ఆయన మీసాల మీదకి ఎందుకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు మీరు మీరు ఉండండి ఎవరు చెప్పాడు? మీరు బాగా నటిస్తున్నారు. మీకంటే నటన గురించి మీరు చెప్తున్నాడు అంటే మీరు నటించట్లేదా? నటన గురించి ముజీర్ చెప్తా కాదు ఎవరు నటించాడు అంతా తెలుస్తుంది. నేనేం చెప్పాను మీరు మాట్లాడేప్పుడు ఎవరు రావద్దండి అంటే ఎవరు రాలేదు. ఎందుకు వచ్చా నవ్వుతా ఇప్పుడు ఇది ఎట్కాలం ఇది మరి షో అనుకుంటారా ఆట బొమ్మ అనుకుంటారా మీరు సంచాలకి ఇద్దరు ఎట్లా ఇది ఇప్పుడు షో కాదు సంచాలకుడు రెండు పక్కల ఉండాలి. రెండు పక్కన ఉంటారు సంచాలకుడు అంటే రెండు పక్కల న్యాయం చెప్పాలా? ఒక పక్కనే పూసుకుంటా తెలుస్తుంది కదా. నలుగురు ఓటేసిన చెప్పాను నేను ఈ నాకు అదే ఆ క్వాలిటీస్ లేవు లేవు ఇప్పుడు మళ్ళీ అంటున్నారు. సంచాలక్ బెలూన్ బ్లాస్టర్ గేమ్ యొక్క విజేతలను ప్రకటించండి. ఓకే బిగ్ బాబాయ్
ఎవరు ఏమనుకోదండి, కానీ మేము అనుకునేట విధంగా ఈ గేమ్ అనేది కొంచెం మేము ముందుకు సాగలేకపోయినాము. కాకపోతే బిగ్ బాయ్ ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఎత్తు అయితే మనం అసంతృప్తి పొందామన్నమాట. కొన్ని కారణాల వల్ల రూల్స్ పాటించకుండా హద్దులు దాటేసి ఒకరి మీద ఒకరు పడి హిమారు చేయడం వల్ల నా డిసిషన్లో అయితే సంచలనం పెట్టుకున్నారు కాబట్టి నేను న్యాయం చేయాలి కాబట్టి కొంచెం మెడికల్ పరంగా కొంతమందికి ఏమైనా తగలడం అలాంటివి జరిగితే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు కొనసాగిస్తూ ముందుకు తీసుకొచ్చారు కాబట్టి నేను అనుకుంటున్నది మన దోమల్ టీం అనేది విజేతలుగా చెప్తాను. థ్యాంక్ యూ. ఆట నిబంధనల ప్రకారం సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయంగా పరిగణిస్తూ దోమల్ టీంకి బిగ్ బాబాయ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ బాబాయ్. మాట్లాడుకున్నా మైక్ ఉంది కదా. కంట్రోల్ చేయకపోయినప్పుడు అది మానేయాలి. సంచాలక్ కన్నా అందరూ ఒప్పుకున్నారు కదా, అక్కడ వచ్చిన తర్వాత నన్ను అడగలేదు నిన్ను అడగలేదు వచ్చి సంచాలక్ వచ్చి ఏం చేశాడు ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు లేదా అయినా నువ్వు అడిగినావు కదా మీ నిర్ణయం చెప్పండి మీ నిర్ణయం చెప్పండి మీ నిర్ణయం చెప్పండి అన్నప్పుడు సైలెంట్గా గమ్మున ఉన్నాడు. చేత కానప్పుడు గమ్మున ఉండాలా. ఇంటి సభ్యులందరూ లివింగ్ ఏరియాకి రావాల్సిందిగా కోరడమైనది. అందరు ఎక్కడికే వస్తారు అంది కదా. సరే ఇటు జరుగు వాళ్ళు కూర్చుంటారేమో. ఇటు వచ్చేసి నాన్న కూర్చోటలే కూర్చోట. సుధీర్, మీరు మీటింగ్ రూంలో ఉన్న బాక్స్ని తెచ్చి మస్తాన్ షరీఫ్కి ఇవ్వవలసిందిగా కోరడమైంది. ఇందులో ఇక్కడ నీ పక్కన నేను చెప్పాను నా టీంలో మంచిగా ఆడింది మస్తాన్ షరీఫ్ అని. ఓకే బిగ్ బాబాయ్ ఇచ్చాను. చూడండి ఫస్ట్ చూడకుండా తప్పట్లు కొడతారు. మిరపకాయలు పెట్టినారేమో దాంట్లో. మిరపకాయలు ఉంటే తింటారా? పెట్టండి అక్కడ పెట్టండి చెప్తారైనా. ఈయనకే కదా. ఓకే. మస్తాన్ షరీఫ్ బెలూన్ బ్లాస్టర్ ఆటలో భాగంగా బిగ్ బాబాయ్ మీకిచ్చిన సీక్రెట్ టాస్క్ బెలూన్లను కాపాడే తరుణంలో మీరు కొన్ని బెలూన్లను మీ టీం సభ్యులకి అనుమానం రాకుండా పగలగొట్టి మీ టీం పరాజయానికి కారకులుగా నిలవవలెను. ఈ సీక్రెట్ టాస్క్ని పూర్తి చేయడంలో మీరు సఫలీకృతులయ్యారు. అందుకుగాను బిగ్ బాబాయ్ మీకొక బహుమతినిస్తున్నారు. మీరు మీ టీం సభ్యులతో పంచుకోగలరు. థ్యాంక్ యూ బిగ్ బాబాయ్. నాకు ఒకవేళ ఆపోజిట్ టీం వాళ్ళు కాపాడగలిగే అంటే అక్కడ ఏంటి పగలగొట్టేవాళ్ళు ఒకళ్ళు కాపాడేవాళ్ళు ఒకళ్ళు. ఆపోజిట్ టీం వాళ్ళు పగలగొట్టేటట్టయితే నువ్వు కాపాడే ప్లేస్లో ఉంటావు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు పగలగొట్టకపోయినా మీ సొంత టీంలో బెలూన్లు పగలగొట్టాలి నువ్వు. ఒకవేళ లేకపోతే నువ్వు పగలగొట్టే ప్లేస్లో ఉంటే వాళ్ళు కాపాడే పొజిషన్లో ఉంటే మనోళ్ళ దగ్గర ఏదైతే మన టీం వాళ్ళ దగ్గర ఉన్నాయో ఆ పగలగొట్టడానికి ఏదైతే వస్తువు ఇస్తారో మనకి దాన్ని పక్కకి విసిరిపడేయటమో లేకపోతే తుంచేయటమో వాళ్ళ చేతిలో లేకుండా ఆ సమయానికి లేకుండా చేయటం వాళ్ళు నాకు ఇచ్చిన టాస్క్ అంతవరకే. దాని పరంగా నేను చేసిన పని అండి ఈమె దగ్గర ఉన్న బెలూన్లు మొత్తం తీసుకొని నేను కాపాడుతానని చెప్పి తనని పక్కకి నెట్టేసి తన బెలూన్లు కూడా నేను తీసుకున్నా. నా బెలూన్లు మొత్తం తీసేశాను. కానీ వాళ్ళు బయట ప్రాపర్టీస్ నాకు తెలియదు. బయట ప్రాపర్టీస్ గురించి నాకు తెలియదు. అది వేరే వాళ్ళకి వేరే టాస్క్ ఇచ్చి ఉండొచ్చు. నువ్వు అయితే నీ వరకు నువ్వు ఓకే అంతవరకే. ఎవరికి ఏమని నేను సలహాలు ఇవ్వలేదు. నేను సలహా ఇచ్చానని ఎవరైనా చెప్పమనండి, నేను తలంచుతా.
నాకెవరు సలహాలు వేరే ఇవ్వలేదు. గేమ్, వేరే టాస్క్ అంట, వేరే గేమ్ గురించి. సలహాలు ఇచ్చారా లేదా? కాదు నేను బెలూన్ టాస్క్ లో సలహా ఇచ్చారా లేదా? సలహా ఇచ్చినాడు. ఏమని ఏమని బిగ్ బాస్ చెప్పమని కూడా చేసినాడు. ఎప్పుడు చెప్పానండి మీతో? దీన్ని అనవసరంగా ఆహా. చేయడం అంటే ఇదే. కాదు ఆహా పేమెంట్ ఎక్కువ చేస్తారు కదా, అలా ఇంత ఇచ్చిన దానికి ఆవగించి అంత ఇచ్చిన దానికి ఆడ బత్తాయి అంత అవునండి. ఈయన వసరు బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీని తీసుకొని నేను అంటే టైం బట్టి ఆహా మరి అంతే నేను చేసినాడు కదా. ఇప్పుడు నేను పగలగొట్టినా వాళ్ళు పగలగొట్టినా బెలూన్ పగలగొట్టాలి, వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్ తో పగలగొట్టండి, నేను మీకు సాయం చేస్తానని చెప్పాను. తప్పేముంది? మస్తాన్ మీరేం చెప్పారు? బెలూన్స్ అన్ని మస్తాన్ మీరేం చెప్పారు? బెలూన్స్ అన్ని మా చేతిలో ఉంటాయి, నేను ఒక్కరిని పగలగొట్టుకుంటే అట్లా ఎట్లా పగిలిపోతాయి అవి, నేను అన్ని తీసుకొని నేను చేతులు అల్లాడిస్తా ఉంటాను, ఏదో ఒకటి తీసుకొని పగలగొట్టాయని మీరు నాకు చెప్పారు. ఏదో ఒకటి తీసుకొని చెప్పాలా? మీకు ఇచ్చిన ప్రాపర్టీస్ తో మీరు వేయండి, నేను మీకు సహకరిస్తానని చెప్పా. నేను మీకు ఏదో ఒక ప్రాపర్టీ తీస్తే సహకరిస్తానని చెప్పాలే కానీ మీరు వాడిన ప్రాపర్టీస్ సంబంధం లేదు. మీరు వాడిన ప్రాపర్టీ గురించి ఐ డోంట్ నో, నాకు తెలియదు. కమ్యూనిటీ లేదు, ఎందుకంటే టీం గురించి మాట్లాడుకో. లేదు నేను మీకు సహకరిస్తానని చెప్పాను మీ అంతవరకే. టీమ్ లో పెట్టి మిమ్మల్ని మోసం చేస్తే మీరు నోట్లో మాట్లాడారు. అవును, తప్పేముంది? మీకు బోర్ కొట్టట్లేదా కొంచెం కూడా? ఎంత fake సమీరా, నువ్వు టీం గురించి మాట్లాడకు. మా టీము అక్కడ మేము కామ్ గానే ఉన్నాం, మీరు ఏం చెప్తున్నారో విన్నాం. మీరే ఒకరి మీద ఒకరు ఎగురుకుంటా ఉన్నారు ఆ టాస్క్. అవును, నేను ఇచ్చిన ప్రాపర్టీతో పగలగొట్టమన్నాను, తప్పేముంది? మీకు ఇచ్చిన ప్రాపర్టీ మీరు ఏదేదో తీసుకొచ్చి పగలగొట్టి దాన్ని నా మీద వేయాలనుకోవడం అది మీ అవివేకం కదా. అసలు ఇదంతా చేసింది సమీరా. ఆ విషయం ఆమె గురించి తెలిస్తే, ఆమె చేసిన పాపం గురించి తెలిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు కూడా. ఆమెకు కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఉందని సంగతి, లేదంటే ఆమె మిమ్మల్ని ఎంత మోసం చేసిందో, ఆమె దానికోసం ఏమేం చేయమందో ఆమె నాకు చెప్పింది. ఏమని? నేను అది ఇది తీసుకొని కొడతాను, ఏదో ఒక రాగా ఇది చేసేస్తాను, దాన్ని నువ్వు మేనేజ్ చేసుకో అని చెప్పి. ఇప్పుడు మనకు పిలిచారు కదా నా హాల్లో, పిలిచినప్పుడు వచ్చేసి మనకు బిగ్ బాబాయ్ అని వచ్చేసి మ్యారేజ్ ఇచ్చేస్తారు కదా, దానికి ముందు కూడా వచ్చేసి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడా అమ్మతో ప్రేమగా అభిమానంగా సార్ ప్రేమగా కొంచెం క్లోజ్గా డీప్గా మాట్లాడినాను. అప్పుడు కూడా నాతో బాగానే ఉండింది అమ్మాయి చెప్పింది, ఏం చెప్పనే లేదు. ఆడ కన్వర్ట్ చేసి మాట ఇచ్చి గిఫ్ట్ ఇచ్చేటప్పటికి నా అసలు అయితే తిరిగిపోయింది. అసలు కళ్ళు ఎట్లా ఇదైపోయినాక అట్లా అయిపోయినట్టు అసలు నమ్మనే విత్తి కావడంలో. ఇలాంటి వాళ్ళు నమ్ముకుంటే రాళ్ళు ఏదో చెప్పలు ఏం కొట్టేటట్టుకున్నారు. నువ్వు వచ్చినప్పుడే చూశాను, నువ్వు ఎప్పుడైతే హౌస్లోకి వచ్చావో ఆ రోజే ఇంప్రెస్ అయ్యాను. బట్ కాకపోతే అసలు మనం మనిషిని చూడాలి అనుకున్నా. చూస్తే తెలిసింది కదా అని వచ్చిన కానీ నువ్వు డీసెంట్గానే ఉన్నావు, ఎవరితో పలకరించకుండా నీ పని చూసుకుంటా, గేమ్ ఏదైతే ఉండేదో గేమ్ దగ్గర కట్టా, ఇవన్నీ బాగున్నాయి. సడన్గా అంత ఇంప్రెస్ నీకెందుకు వచ్చింది? ఇంప్రెస్ ఎప్పుడో ఉంది బా. నువ్వు వచ్చిన ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంప్రెస్ కలిగింది. కాకపోతే మనం చెప్పలేం కదా, సడన్ మనం ఎలా చెప్తాం చెప్పలేం, అంతే. సరే, నువ్వైతే ఏమనుకోవద్దు సరేనా? నేను ఇట్లా గేమ్ ఇలా చేశాను, ఇలా ఆడాను ఏమనుకోవద్దు. నువ్వు నీ మీద ఒక మంచి ఒపీనియన్తోనే చెప్తున్నా, సరేనా? నీ మీద ఒక మంచి ఒపీనియన్తో. ఓన్లీ అక్కడ ఇచ్చిన టాస్క్ ప్రకారం చేసావని అలాగే బిగ్ బాస్ మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేశాను అంతవరకే. ఎవరిని నేను ఒప్పించడానికి కాదు, స్పెషల్గా నీకు కాదు, ఓకేనా? స్పెషల్ మనుషులకి స్పెషల్గానే చెప్పాలి, సరేనా? ఇంత స్పెషల్ ఎప్పుడైనా మేము ఏమో నేను చూసినప్పుడే అయ్యాను, నీకు చెప్పడానికి టైం పట్టింది అంతే. పోనీలే, ఇప్పటికైనా చెప్పావు కదా, మంచిది. ఓకే ఓకే ఓకే, ఇంకేంటి చెప్పు. ఏం లేదు, ఏం లేదు, సిగ్గుపడుతున్నావు ఎందుకు? భానుమతి ఒంటరిగా వచ్చినారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మనసేం బాగాలేదు మస్తానన్న. ఏమైంది? ఏంది టాస్క్ ఏందో ఇదేందో నాకేం అర్థం కాలేదు అసలు నిజం చెప్పు. మధ్యాహ్నం మ్యాచ్దా? అవును, బెలూన్స్ టాస్క్ ఉంది కదా, దాని గురించి నిజం చెప్పు. సంచాలక్ తుది నిర్ణయం అని బిగ్ బాబా గారు చెప్పారు.
సంచాలనం తుది నిర్ణయం అంతే. సరే ఒక మాట చెప్తాను నేను. గెలిచింది ఎవరు? మనమే, మా టీము. మన టీం గెలిచినాము. కానీ సంచాలకి ఎవరికి తీర్పిచ్చినారు? అవతల టీంకు. వాళ్ళ టీంకి వాళ్ళే ఇచ్చుకున్నారు. అది వాళ్ళకి పాయే. అవును. సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చినారు? మస్తాన్ షరీఫ్కి ఇచ్చినారు. అది వాళ్ళకి పాయే. గిఫ్ట్ కూడా వచ్చింది. అది వాళ్ళకే. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది ఉన్నాము? మేము 4 ఉన్నాము, వాళ్ళు 5 మంది. మనం 4 ఉన్నాము. మెరిట్ ఉన్నారు వాళ్ళు. అన్నట్లో హై రేంజ్ లో ఉన్నారు. అన్ని వాళ్ళకే పాయే. మనకి ఏముంది అసలు? మనకి అసలు సపోర్ట్ ఏముంది చెప్పు అసలు? చెప్పు. మాట్లాడితే తను మాట్లాడాలి, లేకపోతే నేను మాట్లాడాలి. ఇంకొకటి అంటావా ఏదో కొండగూరలాగా అరుచుకుంటా పోతాడు తప్ప వాడికి ఏం తెలియదు. ఏంది మనకు సపోర్ట్ ఏంది? ఒక మాట చెప్పు. ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? చాలా రాంగ్ కదా అది. అప్పటికి బిగ్ బాస్ అడిగినారు కదా ఏమని, మీ బెలూన్స్ చూపించండి అని అడిగినారు. బిగ్ బాబాయ్ క్లూ కూడా చెప్తున్నారు. మిగిలిన 10 బెలూన్స్ ఎక్కడా అని అడిగినారు. మీరు విజయాన్ని నిర్ణయించేటప్పుడు మిగిలిన బెలూన్స్ అడుగుతున్నారు బిగ్ బాబాయ్ గారు. ఇంకోటి దాని తర్వాత సంచాలకులు ఏమన్నారు? ఇంకొకసారి ఆలోచించుకోండి, ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనకిచ్చిన సీట్ ప్రకారంగా, గేమ్ ప్రకారంగా మీరు తుది నిర్ణయం ఇంకొకసారి తీసుకోండి అని అడిగినారు. అప్పుడు కూడా సంచాలక్ ఏం నిర్ణయించుకున్నాడో వాళ్ళకే సపోర్ట్ చేసినారు. ఏరుకోరి. అందులోనూ నాకు నిజంగా కరెక్ట్ గా న్యాయం చెప్తాడని అలా అదే మీరే చేయెత్తింది. ఫస్ట్ కావాలా, నాకు తనే కావాలి, అందరితో పోట్లాడి తనే కావాలి. ఏంటి తను కరెక్ట్గా ఉంటాడో, అందరిలా కాదు, ఫేక్గా ఉండడో, నిజాయితీగా ఉంటాడని నిజంగా చాలా హోప్ పెట్టుకున్నాను నేను. భానుమతి గేమ్లో ఎవరు నిజాయితీగా ఉండరు. అవన్నీ మన నమ్మకాలు అంతే. ఏమమ్మా సమీరా, అయిపోయిందా? నా మీద నూరి ఏం చెప్పావు నా మీద? నేను చెప్పానా నీకు అసలు ఏమన్నా? అవును. ఏమన్నాను? నువ్వు చెప్పలేదు, నేనే చెప్పాను. ఏమని? మీ టీం ముందర చెడ్డ చేయడమే నాకు కావాల్సింది. దేనికి? ఏం చేశాను నేను? నువ్వేం చేయలేదు. నేను ఇక్కడికి వచ్చింది నేను హైలైట్ అవ్వడానికి, నిన్ను హైలైట్ చేయడానికి కాదు కదా. అవును, నువ్వు ఇప్పుడు ఇద్దరం కలిసి చేసాము. నువ్వు హైలైట్ అయ్యావు, నేను హైలైట్ అయ్యాను. నా మీద ఇంకెందుకు అంత కక్ష? నాకేం కక్ష? ఎవరి మీద ఎవరికి కక్ష ఉండదు ఇక్కడ. మరి కక్ష లేనప్పుడు నన్ను బ్లేమ్ ఎందుకు చేస్తున్నావు? అవును, నేను హైలైట్ అవ్వాలి కదా, నిన్నెందుకు నేను హైలైట్ చేస్తాను? అవును, నేను హైలైట్ అవ్వటమా అవ్వకపోవడమా అది ప్రేక్షకులు చూసుకుంటాను, దాని గురించి కాదు. నీకు నా మీద ఎందుకు అంత కక్ష? దేనికి? ఏం చేశారు? నువ్వు వచ్చిన కాడ నుంచి నిన్నేమన్నా విన్నానా? నువ్వు నాకు పరిచయమా? ఏం పరిచయం లేదు. ఎవరు నేను టిక్ టాక్ లో చూడటం తప్ప నేను ఇంతవరకు చూడలేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసాము, మాట్లాడుకుంటున్నాం అంతే. నన్ను ఎందుకు బ్లేమ్ చేసావు? ఇప్పుడు మా టీం ముందు నన్ను బ్లేమ్ చేసావు. వాళ్ళందరూ నాతో కోపడుతున్నారు. అవును, నాతో మాట్లాడట్లేదు. మిమ్మల్ని చెడ్డ చేయడమే కదా నా పని. ఇదే ఉంది, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. బ్లేమ్ చేస్తానే ఉంటానంట. అవును, ఖచ్చితంగా ఇంతకు మించి చేస్తాను నేను. సరే, ఏం చేస్తావు చెప్పు? అవన్నీ చెప్పరు, చేసి చూపిస్తారు. మాటలు ఇక్కడ కాదు, గేమ్లో చూపించు. అంటే నేను గేమ్లో చూపించట్లేదా? మీకు చేత కావట్లేదు గేమ్, అందుకని నా మీద పడుతున్నారు మీరు. దాన్ని చేత కావడం ఏ గేమ్ లో కూడా మీకు చేత కావట్లేదు, అందుకే నా మీద పడుతున్నారు. ఇప్పుడు మీరు చేత కావడం అన్నారు, బ్రెయిన్ తో ఆడడం అంటారు. అవును, నేను బ్రెయిన్ తో ఆడుతున్నాను, లేకపోతే నా స్ట్రాటజీతో ఆడుతున్నాను, అది నా ఇష్టం. అది అంటే ఇప్పుడు నాకు బిగ్ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడని నీకు కోపం. నాకెందుకు కోపం? మరి కోపం కాకపోతే ఎందుకు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇందాక అక్కడ వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఎందుకు కమిట్ అయ్యావు? అవును, నేనే చెప్పాను నాకు సీక్రెట్ టాస్క్ వచ్చిందని. నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? నేను చెప్పలేదని అక్కడే నిలదీయొచ్చు. నువ్వు నన్ను బ్లేమ్ చేయడానికి చూసావు, కానీ నేను నిన్ను సేవ్ చేయడానికి సరేలే చెప్పానని చెప్పాను. నువ్వు ఎవడు నన్ను సేవ్ చేయడానికి? నువ్వు ఎవడు? ఇక్కడ అందరు గేమ్ ఆడాక వచ్చినారు, ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. నువ్వు నన్ను సేవ్ నాది నేను చూసుకున్నా, నాకు తెలుసు. నువ్వు ఒక ఆడపిల్లవు కాబట్టి నేను చెప్పాను. తేడా లేదు, అది ఆలోచించు. సరే, నీ గేమ్ నువ్వు ఆడు, నా గేమ్ నేను ఆడతా. ఆడుకో. నువ్వేం చేస్తావు చూస్తా, నేను కూడా చూస్తూ. నీ చేత నువ్వు చేసుకో, నా గేమ్ నేను ఆడి చూపిస్తా. చేస్తా ఖచ్చితంగా. ముందు ఇంకా గేమ్ లో ఉంది. సరే చూద్దాం, నువ్వు ఏం చేస్తావు నేను చూస్తా. చూద్దాంలే. నేను ఒక్కడే అనుకున్నాను, నాతో పాటు 8-9 నాతో పాటు వచ్చిన 8 మంది కంటెస్టెంట్లు కూడా సైకోలాగా ఉన్నారే. మొత్తం సైకో బ్యాచ్. గెంతు గెలుచు ఆటలోని ఇంటి సభ్యులందరూ ముందుగా నిర్ధారించబడిన వేరే టీంలుగా స్కిప్పింగ్ చేయవలసి ఉంటుంది.
కానీ మాట అవసరం లేదు. చూడు మాకు రాదు అని చెప్పాం కదా. అబ్బా, ఖలాస్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎందుకు పంచాయతీ? మాకు ఆ గేమ్ రాదనే కదా చెప్తాండేది. ఉన్నిలే. తిరుపతి రావచ్చు, అటు మాలియా మురుగా కూడా పోయి రావచ్చు. మేమైతే లేడీస్ కాదు కదా మాకు వచ్చేదానికి.